హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రెయిన్బో టేస్ట్. నేను మీ కళ్యాణి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్ టొమాటో కర్రీ అండి. ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఎగ్ టొమాటో కర్రీ అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేయాలో చూద్దాం, వచ్చేసేయండి. దీనికోసం ప్యాన్లో ఆయిల్ వేసుకుంటున్నాను. ఫస్ట్ నేను ఉడకబెట్టిన కోడిగుడ్లని పెంకు తీసేసి నేను చూపిస్తున్నాను చూసారా, ఈ విధంగా నాట్లో పెట్టుకోవాలండి. నాట్లో పెట్టుకోకపోతే ఎగ్ నూనెలో వేయించినప్పుడు పేలుతుందండి. ఖచ్చితంగా నాట్లో పెట్టుకోవాలి. ఎగ్స్ని ఆయిల్లో వేసుకోవాలి. ఇవి వేగేటప్పుడు కొంచెం పసుపు కూడా వేయండి. పసుపు వేయడం వల్ల తొక్క దరసరగా కాకుండా ఎంత వేగాలో అంతే వేగుతుందండి కోడిగుడ్డుకి. ఈ తీరులో మీరు ఎన్నిసార్లు చేసినా అద్భుతంగా కుదురుతుందండి ఈ టమాటో ఎగ్ కర్రీ. చూస్తున్నారు కదా, ఒక 2 minutes ఫ్రై చేసేటప్పటికి నాకు ఎగ్ అంతా ఫ్రై అయిపోయింది. నేను తీసి పక్కన పెట్టుకుంటున్నాను ఎగ్స్ అన్నిటిని. ఇప్పుడు అదే ప్యాన్లో ఆనియన్స్ కట్ చేసి వేసుకుంటున్నానండి. ఆనియన్స్ అంతా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ తొందరగా వేగడం కోసం సాల్ట్ వేసుకుంటున్నానండి. నేను కర్రీ కావాల్సిన సాల్ట్ అంతా ఇప్పుడే వేసేసుకున్నాను. ఒకసారి అంతా కలిసిలా కలుపుకుంటున్నాను. చూస్తున్నారు కదా, నా ఆనియన్స్ వేగిపోయినాయి. ఇప్పుడు నేను ఒక 4 పెద్ద సైజ్ టమాటోల్ని ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నానండి. ఇప్పుడు టమాటోలు అన్నీ కూడా మగ్గిపోవాలి. మనకి కొంచెం అటు ఇటు కలుపుకొని మూత పెట్టుకుందామండి. టమాటా ముక్కలన్నీ మగ్గిపోవాలి మనకి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. చూస్తున్నారు కదండి, నాకు టమాటో అంతా కూడా చక్కగా మగ్గిపోయింది. ఈ టమాటో ఎగ్ కర్రీ పులుపుతో కారంతో మంచి అద్భుతమైన టేస్ట్ ఉంటుందండి. ఇప్పుడు నేను దీంట్లో 1 స్పూన్ కారం వేసుకుంటున్నానండి. నేను పచ్చిమిరపకాయలు కూడా వాడలేదు, మొత్తం కారమే వాడుతున్నాను. మీరు కావాలనుకుంటే పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం కారం తగ్గించుకోండి. మీ రుచికి తగినట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఎగ్స్ని కూడా దీంట్లో వేసేస్తున్నానండి. 1 గ్లాస్ వాటర్ వేస్తున్నాను మొత్తం ఇదంతా ఉడకడం కోసం. అంతా కలిసిలా కలుపుకోండి. దీంట్లో నేను 2 స్పూన్స్ చింతపండు రసం వేస్తున్నానండి. చిన్న చింతపండు నీళ్ళలో నానబెట్టుకుని రసం తీసి వేసుకోవడమేనండి. టమాటా పులుపు అయినప్పటికీ కూడా ఈ చింతపండు రసం వేయడం వల్ల సరిగ్గా సరిపోతుందండి. చూస్తున్నారు కదా, నాకు నీళ్ళన్నీ ఎగిరిపోయినాయి. సాల్ట్ ఏమైనా పడుతుందంటే చూసుకుని అడ్జస్ట్ చేసుకోండి. లాస్ట్లో ఇంకా కొత్తిమీర జల్లుకొని ఒకసారి అంతా కలిసిలా కలుపుకుంటే మనకి టమాటో ఎగ్ కర్రీ రెడీ అయిపోయినట్టేనండి. చాలా టేస్టీగా ఉంటుందండి. కేవలం 15 minutesలో రెడీ అయిపోతుంది ఈ కర్రీ. నచ్చిందా? నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనే విషయం నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అస్సలు మర్చిపోదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.